సగర సంఘం ఉపర సగర జాతి మొత్తం ఈ యుద్ధ పేరుకి కదిలి రావాలని నిన్న మేము తీర్మానం చేసుకోవడం జరిగింది. ఆ తీర్మానం భాగంగా ఇవాళ ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇవాళ హన్మకొండ ఆర్ట్స్ సైన్స్ కళాశాలలో జరగబోయే యుద్ధ పేరు మీటింగ్కు మా సగర కులస్తులు జిల్లా వేరు కానీ ఇంకా మా జిల్లా ఇంకా జిల్లాలకి కూడా అందరి దగ్గర పోవడం జరిగింది. ఈ 3 రోజుల బట్టి ఈ 2వ తారీఖు ఫిబ్రవరి 2న ఈ సభను విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున తరలిరావాలని చెప్పి మా సొంత ట్రస్ట్లకి ఖర్చు పెట్టుకొని వాళ్ళకి అకామిడేషన్ అంటే వాళ్ళు వచ్చేందుకు బస్సులే కానీ జీపులే కానీ ఈ విధంగా మేము నిన్న తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మేము పెద్ద ఎత్తున ఈ కుల తరఫున మా సంఘం తరఫున ఈ ఆర్ట్స్ సైన్స్ కళాశాల 2వ తారీఖు జరగబోయే సభకు పెద్ద ఎత్తున తీసుకొస్తాం. మా పూర్తి మద్దతు మా సంఘం తరఫున మద్దతు మొత్తం బీసీ విద్యా పేరుకి మేము కట్టుబడి ఉన్నాం. రాబోయే రోజులలో మా కులం తరఫున ఇప్పటిదాకా పార్టీలకు అతీతంగా మేము పనిచేసినాం. అన్ని పార్టీలు ఉన్నాం మేమందరం. మాకు ఒక చైర్మన్ పదవి రాలే, ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే పదవి రాలే. మాకు ఒక మంచి చైర్మన్ పదవి ఇక్కడ పెట్టాలి. మా స్ట్రెంత్ కూడా 30,000 దాటి జనాభా ఉంది. ఈ 30,000 జనాభాకు మాకు కార్పొరేషన్లో కానీ టికెట్ ఇస్తున్నారు. మాకు మంచి అవకాశం కల్పించాలి ఈసారి పెద్ద ఎత్తున. మా కులాన్ని మాకు బీసీల ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, ఎందుకంటే మేము అంతా ఇల్లు కట్టాలంటే ఇవాళ మేము తప్పితే ఇంకోళ్ళు కాదు. కులం అంటేనే ఉప్పర సగల. మేము ఇల్లు కడితేనే ఇవాళ అందరూ అలా ఇంట్లో పండుకోగలుగుతారు. అటువంటి వాటికి మాకు కొంత ఈ ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, కొన్ని పెన్షన్లు కానీ ఇలా గోల మీద కానీ పడిపోతే కూడా వాళ్ళకు హెల్ప్ చేయాలి. రాజకీయంగా పరంగా వాళ్ళకు 1,00,000, 5 లక్షల కొద్దిగా పద్ధతిగా హెల్ప్ చేయాలి మా కులానికి. ఎందుకంటే మా కులం అనేది మెయిన్ ఇల్లు కట్టడం. పూర్వలో అంటేనే ఫస్ట్ నుండి ఇల్లు కట్టడం. ఇటువంటి మాకు ఇప్పటిదాకా ఏ సహాయం పొందలే. ఇక ముందైనా మాకు ఈ బీసీ కులంలో యుద్ధ వేళలో మేము పాల్గొన్నందుకు మాకు మా క్యాస్ట్ పరంగా అవకాశం కల్పించాలి. ఈ యుద్ధ పేరుని విజయవంతం చేయాలి. మా సగర్లో మేము విజయవంతం చేస్తాము. భారీ ఎత్తున వస్తాం. మేము టూరిస్ట్ తోటి వస్తాం వాడికి సభకు. మా పేరు సతీష్, జిల్లా ప్రెసిడెంట్. నేను సగర సంఘం. మా స్టేట్ రాష్ట్ర నాయకుడు శేఖర్ గారు కూడా మాకు పిలుపునిచ్చిండు భారీ ఎత్తున రావాలని. అలాగే మా ట్రస్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు ఇక్కడ కుమార్ సాగర్, అలాగే కోశాధికారి రఘు ఉంటాడు ఇక్కడ. తర్వాత మా అయోధ్య అనే స్టేట్ జనరల్ సెక్రటరీ, మా జిల్లా జనరల్ సెక్రటరీ అతను కూడా ఉన్నాడు. అంత విలేజ్ తిరుగుతున్నారు.